తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇవాళ తాడిపత్రికి వచ్చేందుకు పెద్దారెడ్డి సిద్ధమైతే ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదంటూ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. తిమ్మంపల్లిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. పెద్దారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసుల తీరుపై ఘాటు విమర్శలు చేశారు పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లుగానే పోలీసులు పనిచేస్తున్నారంటున్నారు. తాడిపత్రికి అనుమతి లేదని ఇప్పుడు నోటీసులు ఇస్తామంటున్నారు. నేను తాడిపత్రి వైసీపీ ఇన్ఛార్జ్ ని ఎందుకు వెళ్లనివ్వరు అంటూ ప్రశ్నించారు పెద్దారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రి వెళ్లి తీరుతానంటున్నారు ఆయన. లేదంటే పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంటా అంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇవాళ చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంది వైసీపీ. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా వైసీపీ ముఖ్య నేతలు తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాంతో పెద్దారెడ్డి స్వగ్రామం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి భారీగా చేరుకున్నారు పోలీసులు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలోకి రానిచ్చేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడంతో ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నేనే అక్కడ ఇన్ఛార్జ్ను, ఎక్స్ఎమ్మెల్యేని. నేను ఆడ ప్రోగ్రాం కంటెస్ట్ చేసేది పోనిచ్చి ఈరోజు నాకు నోటీస్ ఇస్తాము, మీరు ఇక్కడ నుండి కదిలేక కాదు, తాడిపత్రికి పోయే కాదు అనేది ఇక్కడ పోలీస్ అధికారులు నాకు చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రోగ్రాం చేసేదానికి నేను పోయేదానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి, ఎప్పుడైనా కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా అతనేం అడ్డుకోడు, కానీ పోలీస్ అధికారులకు వాళ్ళు వచ్చి నన్ను అడ్డుకోవడం జరుగుతుంది. పోలీస్ అధికారులు, పై అధికారులు ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళకు అధికారా, లేకపోతే ఈ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగాలు చేస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లారిఫై చేయాలి అధికారులు కూడా. అంటే మేము జేసీ కుటుంబానికే రుణపడి ఉన్నాము, వాళ్ళు చెప్తేనే మేము వింటాము, లేకపోతే లేదు నిన్ను పంపించేది లేదు అని చెప్పడం అన్న జరగాల. ప్రభాకర్ రెడ్డి ఆదేశిస్తే పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు తప్ప పోలీస్ అధికారులు వాళ్ళ ఆలోచన ప్రకారం ఎక్కడ కూడా వాళ్ళు చేయడం లేదు. ఏదేమైనా కూడా ఈరోజు నేను ఎల్లూరు స్టేషన్కి పోయి అక్కడే ఉండేదానికి సిద్ధమవుతాండ. అంటే ఇప్పుడు పోనీకపోయినా కూడా నేను సాయంత్రమో రేపో పోయి నేను లగేజ్ తీసుకొని పోయి అక్కడే వండుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని నన్ను అక్కడికి పంపిస్తారో ఆ రోజే నేను తిరిగి తాడిపత్రికి కానీ తుమ్మంపల్లికి కానీ వచ్చేదానికి ప్రయత్నిస్తాను.